ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచెర్లపై ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలని జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ లేఖలు రాశారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలంగాణ వాటా తేల్చే వరకు కొత్త ప్రాజెక్టులు కట్టద్దని కోరారు. వెంటనే పనులు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ సర్కార్ నిర్మిస్తున్న ఏపీ బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవాలని సిడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీని కోరింది తెలంగాణ ప్రభుత్వం. పోలవరం నుంచి బనకచెర్లకు రోజు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను తీసుకువెళ్లేందుకు ఏపీ కసరత్తు చేస్తుంది. దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని సిడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా లేఖ రాశారు. నాగార్జున సాగర్ కుడి కాలువను పెద్దది చేసి బొల్లాపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించనుంది ఏపీ. అక్కడి నుంచి 31 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వి రాయలసీమ ప్రాంతంలోని పెన్నా బేసిన్ కు ఈ నీటిని తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి 2016లోనే నాటి ఏపీ సర్కార్ ప్రయత్నించింది. అందులో భాగంగా చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాల కోసం నిర్ణయం తీసుకుంది. దీనిపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వేసి వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. గోదావరి మిగులు జలాల్లో తెలంగాణ వాటా తేల్చేదాకా గోదావరి, పెన్నా అనుసంధానానికి అనుమతి ఇవ్వొద్దని కోరామని లెటర్లో తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం గోదావరి బేసిన్లోని 1486 టీఎంసీలే వినియోగించుకునేలా ప్రాజెక్టులను నిర్మించారు. తెలంగాణ, ఏపీలకు 986, 518 టీఎంసీల చొప్పున పంచారు. ఆ పైన మిగులు జలాల లెక్కలను తేల్చలేదు. కానీ లెక్కలు తేలిన మిగులు జలాల ఆధారంగా ఏపీ గోదావరి బనకచెర్ల లింకును చేపట్టడం సరికాదని చెప్పింది. టెక్నికల్ కమిటీ అనుమతులు లేకుండా, ఎపెక్స్ కౌన్సిల్లో ఆమోదం పొందకుండా, గోదావరి బోర్డుకు డీపీఆర్ని ఇవ్వకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం సరికాదని తెలిపింది. త్వరలో బోర్డు సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించాలని కోరారు రాహుల్ బొజ్జా. గోదావరి బనకచెర్ల లింకులో పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 38,000 క్యూసెక్కులకు పెంచాలని ఏపీ నిర్ణయించిందన్నారు రాహుల్ బొజ్జా. కానీ 1980లో బజావత్ ట్రిబ్యునల్ పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని కేవలం 10,000 క్యూసెక్కులకు అనుమతించిందని లేఖలో గుర్తు చేశారు. అయితే సిడబ్ల్యూసీకి చెందిన 95వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో మాత్రం రోజుకు 1 టీఎంసీ లేదా 12,252 క్యూసెక్కులను మాత్రమే ఈ కాలువ నుంచి తరలించడానికి టెక్నికల్ అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పథకంలోని కాలువను 80 కిలోమీటర్ల నుంచి 178 కిలోమీటర్ల దాకా విస్తరిస్తుందన్నారు. తాడిపూడి కెనాల్ సామర్థ్యం కూడా 1,400 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచుతున్నారు. ప్రస్తుత నిర్ణయాలతో శాశ్వత ప్రాజెక్టుగా తాడిపూడిని మార్చుతున్నారని చెప్పారు రాహుల్ బొజ్జా.